ఆందోళన, గుండె దడ, పానిక్ అటాక్స్ వీటితో మీరు బాధపడుతున్నారా? అలా అయితే ఈ రిలాక్స్ థెరపీ వీడియో మీరు చూడాలి. సో, ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డరు, పానిక్ డిజార్డర్ అంటే ఏంటంటే ఇవి స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్. ఒక్కొక్కళ్ళకి ఈ ఆందోళన ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, ఈ యాంగ్జైటీలో ఏమవుతుంది? సడెన్‌గా అంతా బావుంటుంది. ఒక్కసారిగా గుండె దడ పెరుగుతుంది. గుండె దడ పెరిగిపోవటం అంటే మామూలుగా కొట్టుకోవటం కాదు. నేను చచ్చిపోతానేమో అన్నంత భయంతో గుండె దడ పెరుగుతుంది. ఇంపెండింగ్ డూమ్ అంటాం. వి రష్ టు ద హాస్పిటల్స్. ఏదో అయిపోతుంది, నేనింక చనిపోతానని హాస్పిటల్‌కి పరిగెత్తారు. వాళ్ళు ఆబ్వియస్‌గా యాస్ పర్ ప్రోటోకాల్ ఈసీజీ తీస్తాము, ఎకోకార్డియోగ్రామ్ తీస్తాము అన్నీ బానే ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి దీనికి ఇది ఎందుకొస్తుంది అనేది అర్థం కాదు. సో, దీనికేంటంటే టాబ్లెట్ వాడినా, వాడకపోయినా అది కొంతమందికి 5 నిమిషాలు ఉంటుంది. కొంతమందికి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. తగ్గిపోతుంది. బట్ రీఅప్రహెన్షన్ సైన్ అంటాం. మళ్ళీ ఎప్పుడొస్తదన్న భయం చాలా ఎక్కువుంటుంది. ఇది చిన్నగా ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువైపోవటం, నెగెటివ్ థాట్స్ ఉండటం, వాళ్ళు సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోవటం, ఏ పని సరిగ్గా చేసుకోలేకపోవటం, ఒంటరిగా ఉండాలనిపించటం. 10 మందితో ఉన్నప్పుడు బావుంటుంది. బట్ ఎందుకో కలవబుద్ధి కాదు. సో, ఈ చిన్న చిన్న ఫోబియాస్ కొంతమందికి రకరకాల ఫోబియాస్ ఉంటాయి. ఆ భయాలు ఇవన్నీ కలిపి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ నుంచి ఎలా బయటపడాలి? మెడికేషన్ పెడతారు. చాలామంది యాంటీ డిప్రెసెంట్సు, నిద్ర మాత్రలు వాడటము, గుండె ప్రాబ్లమ్ లేకపోయినా గుండె మాత్రలు వాడటము, ఇలాగా కూల్ అవుతారు. బట్ దీనికొక థెరపీ ఉంది. దాన్నే రిలాక్స్ థెరపీ అంటాం. ఈ రిలాక్స్ థెరపీ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా బ్రెయిన్‌లోని హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రొవైజ్ చేస్తుంది. ఈ యాంగ్జైటీ డిజార్డర్‌కి కారణము హ్యాపీ హార్మోన్స్. ఎప్పుడైతే ఈ రిలాక్స్ థెరపీ ద్వారా హ్యాపీ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తామో చిన్నగా ఈ థాట్ ప్రాసెస్, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. హ్యాపీగా ఉంటారు. ఈ పాల్పిటేషన్స్, అటాక్స్ రావు. సో, దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయటం వల్ల మెడికేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. మెడికేషన్స్ చిన్నగా టాపర్ చేసుకుంటూ మెయింటెనెన్స్ డోస్‌లో ఉండి తక్కువ మెడికేషన్స్‌తోనే ఈ రిలాక్స్ థెరపీ ద్వారా వాళ్ళ యాంగ్జైటీ డిజార్డర్‌ని తగ్గించొచ్చు. సో, దీనివల్ల ఏమవుతుంది? ఈ మెడికేషన్స్ వాడడం వల్ల ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటము, అది వాడినప్పుడు నిద్ర పట్టకపోవటము, మళ్ళీ పానిక్ అటాక్స్ ఇదవ్వటము, అలా కాకుండా ఈ రిలాక్స్ థెరపీ లాంగ్ టర్మ్‌లో ఉపయోగపడుతుంది. ఈ రిలాక్స్ థెరపీ ఏంటి అంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ పనుకోవాల్సొస్తుంది. అది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఒక 6-10 డేస్ అంటే రావాల్సొస్తుంది. బేసికల్లీ ఇది హాస్పిటలైజ్డ్ ప్రోగ్రామ్ కాదు. ఓపీ బేస్డే. బట్ హాఫ్ అన్ అవర్ నా దగ్గర ఉండి వెళ్ళాల్సొస్తుంది. రెగ్యులర్‌గా రావాల్సొస్తుంది. సో, దీంతో వాళ్ళ యాంగ్జైటీ కరెక్ట్ అవుతుంది. మెడికేషన్స్ తగ్గుతాయి. హ్యాపీగా ఉంటారు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.